ఇది కాకుండా సూర్యలంక వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్. గోవా కంటే బాగుంటుంది. ఈరోజు సాటర్డే సండే అయితే అక్కడ రూములు దొరికే పరిస్థితి లేదు. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 95 కోట్లు ఇచ్చారు. రాబోయే రోజుల్లో సూర్యలంక ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేసి గోవాతో పోటీగా ముందుకు పోవడంలో ఏమాత్రం లేదు తయారు చేస్తాం. అఖండ గోదావరి అక్కడి నుంచి పాపికొండలు భద్రాచలం వరకు దీన్ని డెవలప్ చేస్తే అలాంటిది ఎక్కడా లేదు. ఇంకో పక్క గండికోటలో మీరు చూస్తే 78 కోట్లు ఇచ్చారు. దానికి కూడా మనం చూస్తే గ్రాండ్ కెనన్ దానికంటే బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఆ వాటర్ కానీ అక్కడే సీనరిక్ ప్లేసెస్ కానీ ఎక్కడా ఉండవు. అది కూడా డెవలప్ చేస్తాం. ఇంకో పక్క సింహాచలంలో ప్రహ్లాద్ ప్రాజెక్ట్ ఇచ్చారు. బొర్రా గుహల కోసం 30 కోట్లు ఇచ్చారు. అహోబిలం ఒక 25 కోట్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా నాగార్జునసాగర్లో బౌద్ధ సర్క్యూట్ డెవలప్ చేస్తున్నాం. ఫైనల్గా ఇవే కాకుండా క్రూజులు కానీ కారవాన్లు కానీ టెంట్ సిటీస్ కానీ హౌస్ బోట్లు కానీ ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. హోమ్ స్టేకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికి మీరు చూసినప్పుడు దగ్గర 1855 హోమ్ స్టేలు, 5446 గదులు అనుసంధానం చేశారు. ఇవన్నీ కూడా మొత్తం ఇంటర్నేషనల్ చైన్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ అనుసంధానం చేస్తున్నాం. ఇవి కానీ కంప్లీట్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్గా తయారవుతున్న దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈ సబ్జెక్ట్స్ అన్ని చూసినప్పుడు ఇంకో పక్క ఎక్సైజ్ ఇప్పుడే మాట్లాడారు మా మంత్రి గారు. ఎక్సైజ్లో మీరు చూస్తే చాలా ఎప్పుడు మీరే అన్నారు 3500 కోట్లు అవినీతి జరిగింది స్కామ్ అంటే కాదు 10,000 కోట్ల వరకు జరిగిందని మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు. మామూలుగా బిగ్గెస్ట్ స్కామ్ ఎంత కూడా మీరు ఇంకో పక్కన చూస్తే డిస్టరీస్ అన్నీ హస్తగతం చేసుకోవడం, హోల్సేల్ అంతా కూడా వాళ్ళే ఆపరేట్ చేయడం, ట్రాన్స్పోర్ట్, షాపులు మొత్తం కూడా ఎక్కడ కూడా డిజిటల్ కరెన్సీ ఉంటే డిజిటల్ కరెన్సీ కూడా లేకుండా మొత్తం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఫస్ట్ ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసుకుని ప్రక్షాళన స్టార్ట్ చేశాం. నేను ఒకే మాట చెప్పాను, ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఒకప్పుడు వేరే బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండేటివి కాదు, ఓన్ బ్రాండ్స్ బట్టి వ్యాపారాలు చేశారు. ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు. హోలోగ్రామ్ కానీ క్యూఆర్ కోడ్ కానీ ఇవన్నీ పెట్టి బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు. ఎక్కడ కూడా చిన్న ఇది లేకుండా ఎవరు తప్పు చేసినా చాలా ఫర్మ్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యం. ప్రజల ఆరోగ్యాన్ని ఆ రోజుట్లో మీరు చూస్తే ఒక రిపోర్ట్ ప్రకారం 30,000 మంది చనిపోయారు. ఈ నాసిరకం మద్యం దాగి 30,000 మంది చనిపోయారని చాలా బాధాకరమైన కిడ్నీ కానీ హార్ట్ కానీ లివర్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఎక్సైజ్ మొత్తం ప్రక్షాళన చేశాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వస్తూ ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడి ముందుకు పోతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఇవన్నీ జరుగుతూ ఉంటే వీళ్ళు భరించలేకుండా నెగటివ్ ప్రచారం మొదలుపెట్టారు. ఏదో ఈ రాష్ట్రంలో కొంతమంది పెట్టుబడులు పెట్టాలంటే విముఖత చూపిస్తున్నారు అని కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏమి విముఖత చూపారు? ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ బ్రాండ్. ఎన్డీఏ ఉన్నంత వరకు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా క్యూ కడుతూ పెట్టుబడి పెడతారు తప్ప ఫస్ట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దానికి చిరునామా. అది నిరూపించాం. 3 సార్లు ఇప్పటికే సిఐ కాన్ఫరెన్స్లు పెట్టాం, దావోస్కి వెళ్ళాం. ప్రతి ఒక్కరిలో కూడా ఒక నమ్మకాన్ని కల్పించాం. నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకుపోతామని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఆలోచన ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో మానవ వనరుల్లో దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఉంటాం. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలుకుతాం. మీరు అనుకున్న విధంగా ఈరోజు మీరు చూస్తే ఏఐ అనే కొందికి ఒకప్పుడు ఐటీతో స్టార్ట్ చేశాం. ఈసారి ఏఐ
దానికి చిరునామా విశాఖపట్నం. ఏఐ డేటా సెంటర్, బిగ్గెస్ట్ డేటా సెంటర్ బిగినింగ్ మాత్రం ఇది. ఇలాంటివి దగ్గర దగ్గర 5 గిగావాట్ వరకు డేటా సెంటర్లు వచ్చే అవకాశం వస్తుంది. రెండోది క్వాంటమ్ కంప్యూటర్. అందరూ మాట్లాడుతున్నారు. ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా మన అమరావతిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రాయలసీమలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం, డ్రోన్ సిటీకి వెళ్తున్నాం, ఎలక్ట్రానిక్ సిటీ పెడుతున్నాం, ఏరోస్పేస్కి పోతున్నాం. ఏది వచ్చినా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వ ఆలోచన ఒకటి, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాం. 20 లక్షలే కాదు, 20 లక్షల ప్లస్ వస్తాయి తప్ప ఒక్క ఉద్యోగం కూడా తగ్గే పరిస్థితి ఉండదని తెలియజేస్తున్నా. అందుకే ఒక మాట చెప్పాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఇక్కడ ఉండే మెంబర్స్ అందరినీ కోరుతున్నా, మీ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఎంఎస్ఎంఈలు మీరు ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరిని ఆంటర్‌ప్రెన్యూర్గా తయారు చేయాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం, అది అమరావతిలో పెట్టుకున్నాం. 5 జోన్స్లో 5 స్పోక్ మోడల్ పెట్టాం. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అదే మరి తిరుపతి, అనంతపూర్. ఈ 5 జోన్లో కూడా ఒక ఇండస్ట్రీని లీడ్ చేయమంటున్నాం. ఒక నాలెడ్జ్ పార్ట్నర్గా ఒక యూనివర్సిటీని పెట్టాం. ఇంకొక పక్కన అక్కడ వెంచర్ క్యాపిటల్ కానీ బ్యాంకులు కానీ వాళ్ళందరూ సహకారం తీసుకుంటున్నాం. అల్టిమేట్గా ఒకే ఆలోచన, ఆ ఆలోచన 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలని, ఎంఎస్ఎంఈని తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నానని తెలియజేసుకుంటున్నా. రెండోది కూడా దిశ, మనం వద్దన్నా అవునన్నా రాబోయేది ఏఐ ఉపయోగించుకుంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటాం. అందుకే 1 ఫ్యామిలీ 1 ఏఐ యూస్ కేస్ అయినా వాడుకోవాలి, లేకపోతే యూస్ కేస్ అయినా తయారు చేయాలి. ఇది కూడా మనం తయారు చేయగలిగితే ప్రపంచంలో వచ్చే అవకాశాలని మనం అందిపుచ్చుకునే అవకాశం వస్తుంది. ఈ ఉద్దేశంతో మనం ముందుకు పోతూ ఈరోజు మీకు ప్రవేశపెట్టిన ఈ డిమాండ్స్ అన్నీ కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, మళ్ళీ చెప్తున్నా, మానవ వనరులు అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత, బెస్ట్ ఎంప్లాయ్మెంట్ కల్పించే బాధ్యత, అనునిత్యం నైపుణ్యం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు నిధుల కొరకు అభ్యర్థనపై ఓటింగ్ జరుగుతుందండి. 36వ అభ్యర్థన కింద పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడి శాఖకు 4,444 కోట్లు 44,25,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అలాగే 37వ అభ్యర్థన కింద పర్యాటక, కళలు, సంస్కృతి శాఖకు 294 కోట్లు 61,81,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అదేవిధంగా 6వ అభ్యర్థన కింద ఆబ్కారీ నిర్వహణ శాఖకు 499 కోట్ల 60,08,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అదేవిధంగా 40వ అభ్యర్థన కింద ప్రభుత్వ రంగ సంస్థల శాఖకు 2,09,43,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 18వ అభ్యర్థన కింద క్రీడలు, యువజన సేవల శాఖకు 144,03,83,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 20వ అభ్యర్థన క్రింద కార్మిక, కర్మాగారాల, బాయిలర్ల వైద్య బీమా సేవల శాఖకు 735,32,82,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. మరొక మొత్తండి 12వ అభ్యర్థన క్రింద పాఠశాల విద్యాశాఖకు
32,308 కోట్లు 31,54,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 13 అభ్యర్థన కింద ఉన్నత పాఠశాల శాఖకు 2,566 కోట్ల 80,74,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. మరొక పొత్తు 14వ అభ్యర్థన కింద నైపుణ్య అభివృద్ధి శిక్షణ శాఖకు 1,231 కోట్ల 91,08,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 39వ అభ్యర్థన క్రింద సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖకు 536 కోట్ల 27,93,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 16వ అభ్యర్థన క్రింద వైద్య ఆరోగ్య శాఖ